కుద్వాన్పూర్ ఎస్సీ హాస్టల్ బీసీ హాస్టల్ కూలిపోతున్నాయి అధ్యక్ష. ఎంతమందికి అని తిరగాల, ఎవరెవరిని అడగాల? అసలు ఎందుకు అసలు నాకు ఈ శాసనసభలు ఎందుకు వచ్చి నాకు అర్థం కావట్లేదు. అన్నేళ్ళకి 2 లక్షల జీతం తీసుకున్నాడు, 2 గన్మెన్లను పెట్టుకున్నాడు. ఈసారి సెక్రటరియట్ అధ్యక్ష మీరు దయచేసి మీరు అధ్యక్ష కొత్త ఏదైతే సెక్రటరీ ఉందో అధ్యక్ష మీరు వీడియో విజువల్ 200 సార్లు వెళ్ళాను అధ్యక్ష. ఒక్క మంత్రి ఉన్నాడు. మరి మళ్ళీ ఈ వాస్తు పిచ్చి ఇలా పట్టిందో తెలియదు. అధికారులు ఉండరు. ఎంతమందిని అడగాల, ఏమేం చేయాలా చెప్పండి. మీకు ఏమి ఇయ్యము. మళ్ళీ ఎలక్షన్ వచ్చినప్పుడు ఏదైనా కొద్దిగా ఇస్తాం, తాయిలు గంగలు పోతుంది. మేము 4 దగ్గర కుద్వాన్పూర్లో అధ్యక్ష ఎస్సీ. ఒక్క నిమిషం అన్న, ఇక మాట్లాడిన నాకు దయచేసి నేను ప్రజల సమస్యల గురించి మాట్లాడుతున్నా, రాజకీయాలు అస్సలకే మాట్లాడని ఈ వేదిక ద్వారా. ప్రజల సమస్యల గురించి చెప్పకపోతే ఎవరు మాట్లాడతారన్న సామాన్యుడి గురించి? అధ్యక్ష ఆర్మూర్లో జిరాయిద్ నగర్ ముస్లిం పిల్లలు ఉంటారు అధ్యక్ష, మొత్తం కూలిపోయింది, గోడలు కూలిపోయినాయి. జిరాయిద్ నగర్లో ఎంత రిక్వెస్ట్ 2,30,00,000 ఎస్టిమేషన్. మరి ముస్లింలని జనజీవన దూరం రాదామా? అట్లాంటి పరిస్థితులను నెట్టి వాళ్ళని ఏ వాదనకు తీసుకువెళ్దాం? మళ్ళీ తీవ్రవాదులు అంటారు, ఉగ్రవాదులు అంటారు, మళ్ళీ ఇట్లా చేస్తారు, రెచ్చగొడతారు, వాళ్ళతో కలిసి ఉంటారు, మళ్ళీ మా మీద విషయం చెబుతారు. నేనేమంటా అధ్యక్ష, చిన్న చిన్న సమస్యలు అధ్యక్ష, మేము ఏం అడుగుతలేము. ఆ హాస్టళ్ళు పిల్లలకు స్కూళ్ళు 2 కుద్వాన్పూర్లో ఆల్రెడీ ఎస్టిమేషన్స్ వచ్చినాయి అధ్యక్ష. బీసీ హాస్టల్, ఎస్సీ హాస్టల్. నేను ఓసీ హాస్టల్ అడగట్లేదు అధ్యక్ష, నేను రావులు రెడ్డిల హాస్టల్ అడగట్లేదు. అది అడిగేటోళ్ళు చాలామంది ఉన్నారు. బీసీ ఎస్సీ కుద్వాన్పూర్ ల్యాండ్ రెడీ ఉంది 5 ఎకరాలు. రెండోది జిరాయిద్ నగర్లో ఒక ముస్లిం స్కూల్ ఉంది అధ్యక్ష, చాలా వెనుకబడ్డది, అంతా కూలిపోయింది సగం. ఎవరు చెప్పుకోలేకపోతుంది అధ్యక్ష. నేను చెప్తున్నాను సామాన్యుల వశం.